ప్రభునందు మిక్కిలి ప్రియుల మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని నవీన మొత్తం దేవుని సేవకులు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడని కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కష్టంలో ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని అడుగుతున్నాను, సహాయం చేయండి. దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను, ఏసయ్యని పాదాలు ముద్దు పెట్టుకున్నాను. ప్రభానికి వందనాలయ్యా. స్తుతి ఆరాధన మెరుటాన్ని స్తుతి బలంగా దిగి రమ్మని అడుగుతున్నాను, సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. వందనాలయ్యా తండ్రి. చంటి బిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చట్టుబిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చట్టుబిడ్డ పడకుండా చేయడం నీకు వందనాలు. అలాగే ఎవరి బిడ్డ హృదయాలు పశ్చాత్తాప ఉద్యంతో నింపండి, వాళ్ళ హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యంతో నింపనట్టు సహాయం చేయదేమని వందనాలు. అలాగే నాయన బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడమని సహాయం చేయండి. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు, నాన్న వందనాలు. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డ మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను. ప్రభా నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దాసుని అభిషేకం బలంగా వాడుకోండియా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదు నాయన, ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన. నీ దాసుని బలంగా అభిషేకించండి నాయన, శక్తివంతుని వాక్యంతో నింపి మా హృదయాలంటే నీ వాక్యంతో తృప్తిపరచుకొని అడుగుతున్న సహాయం చేయదేవా. అయ్యా నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. ప్రభా నీకు ఉన్నానయ్యా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు స్వస్థపరచండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిపోతే సకల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహను లేవనెత్తుకున్న ప్రభా తండ్రి. నాయన ప్రభా దేవా తండ్రి, మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది నాయన. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తున్నాయా, ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తున్న కేవలం కృపే తండ్రి కోనాలయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. ప్రభా నీ కోనాలయా. మేము ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను మీ సన్నిధించండి ఏసయ్యా. మా గృహాలను వెలుగును ప్రకాశింపచండి, సన్నిధిని వెలుగుతో నింపమని సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా తండ్రి, నాయన ఏప్రిల్ 28 నుంచి 12 రక్షణ సభలో ఉండండి ప్రభా, ఘనముగా జరిగించండి. ఆ సభలు నాయన మీవి నాయన తండ్రి ప్రజలు తీసుకెళ్ళి ఘనముగా జరిగించుకుని అడుగుతున్నాను ప్రభా. దైవ సేవకులకి మంచి ఆరోగ్యం, శక్తిని బలంతో నింపమని అడుగుతాను, సహాయం చేయండి నాయన. వాతావరణం మంచి చల్లటి వాతావరణం మాకు ఆ దినాల్లో దయచేయమని అడుగుతున్నాను. ప్రజలందరినీ మీరు తోడుకు తీసుకురమ్మని అడుగుతాను, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ నామాన్ని హెచ్చిస్తున్నాను, నీ నామాన్ని కనపరుస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. దేవా నాయన వేసిన గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి చీకటి నేసలు బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్నాను. సాతాను కడిన గోడలని మీరు కూర్చుండే ఇప్పుడు తిరుశక్తులు లయపరచుకుని అడుగుతున్నాను. ప్రతి చీకటి నేసలు బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూర్చుండే ఇప్పుడు తిరుశక్తులు లయపరచుకుని నామాన్ని కనపరిస్తే నామాన్ని ఇచ్చిస్తే కాదు మీ సన్ని చేర్చుకోమని ఈశ్వశక్తిగా నామాన్ని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. Praise the Lord. Hallelujah. అందరికీ వందనాలు. Praise the Lord. దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రభువుని కనపడతాం. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రభునామాన్ని కనపరుస్తూ ఒక పాట పాడదాం. స్తోత్రం స్తోత్రం. నీపైనే ఆనుకుని స్తుతి కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా, నీ మహిమకై ఫలింపగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకొని కాస్తున్న స్తుతిగానం వేల గొంతుల్లో మారి మృగేలా
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ అలా కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు. దేవా, నీ నామం ఎంతో గొప్పది నాయనా, నువ్వెంతో గొప్పవాడు అయ్యా. స్తోత్రం, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, ప్రేమించినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడి హెచ్చించినందుకు, రక్షించినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన, రాత్రి లైవ్ దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా లైవ్ని ఉంచమని ప్రభా, నిష్ప్రయోజన దాసుని బలహీన నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రాత్రి లైవ్లో వాడుకుంటున్నాను. కొందనాలు చెల్లిస్తాం. యేసే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రియులారా, మరి 15-16 వచనాలు అక్కడ చివరిలో చదువుకున్నాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పపడి ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకూడదు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడు, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండడు. ప్రియులు, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు. కృతజ్ఞతాస్తుతులు దేనిలో చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి అని మనం ఆలోచిస్తే లేఖనం ఏం చెప్తుందంటే, ప్రతి విషయము కొరకు, ఫర్ ఎవ్రీథింగ్. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Pray without ceasing, and in everything and in everything give thanks, for this is the will of God in Christ Jesus. For this is the will of God. Praise God for everything, in everything. దేవుడు మనకిచ్చిన ప్రతి మేలు, ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రతిదానికి, మంచి అయినా చెడ్డైనా, కుడైన ఎడమైన, వెలుగైన చీకటైన, సమృద్ధైన లేమైన, కొరతైన, ఏది జరిగిన ప్రతి దాని కొరకు మనం అంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అది దేవుని చిత్తమంట. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుడు మేలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మేలు జరగకపోతే నోరెప్పం, అలా సైలెంట్గా కప్పల మింగిన పావులాగా అలా ఉంటాం మౌనంగా. మేలు చేస్తే స్తుతిస్తాం, మేలు జరగకపోతే స్తుతించు. కీడు జరిగిందనుకో, ఎప్పుడైనా బాధాకరమైన విషయం ఏదైనా జరిగిందనుకో, ఇంకంతే సనుక్కుంటూ కూర్చోండి, అందరూ తిట్టుకుంటూ కూర్చోండి. ఇది మన భక్తి. లిటిల్ ఫర్దర్, లెట్స్ మూవ్ ఇంటూ లిటిల్ ఫర్దర్, మూవ్ ఇంటూ హైయర్ లెవెల్స్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి, మనం ఆ పరిపక్వతలకి, మెచ్యూరిటీలోనికి మనం వెళ్ళాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏది చేసినా దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. యోబు జీవితంలో మనం చూస్తాం. యోబు జీవితంలో ఎంతో నష్టం వచ్చింది, ఎంతో కష్టం వచ్చింది, ఎంతో ఇబ్బంది వచ్చింది. ఏం చేశాడండి? ఎప్పుడైనా శనిగాడండి? నోటి మాటతోనైనా పాపము చేయలేదు. మనకి యోబుకి తేడా ఏంటంటే, నోటి మాటతో మన పాపము చేస్తాం.
దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా చేశాడు అంటారు కొంతమంది. దేవుడు నన్ను వదిలేసాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, ఇంత ప్రార్థన చేశాను ఎందుకండి, ఇంత కానుకలు ఇచ్చానండి, ఎన్నిసార్లు గుడికి వచ్చానండి ఎందుకండి? ఏదో దేవుడి కొరకు వస్తున్నట్టు. మన భక్తి ఎవరి కొరకు? దేవుడి కొరక, మన కొరకే కదా. మనం బాగా ఉండాలని కదా, మనం భక్తిగా ఉంటే పిల్లరా మనం పరలోకం వెళ్ళాలి, మోక్షం వెళ్ళాలనే కదా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనే కదా. ఎవరి కొరకు భక్తి చేస్తున్నావు? దేవుని కొరక. ఆయన కొరకైతే నువ్వు భక్తి చేయక్కర్లేదు, నీ కొరకు నువ్వు భక్తి చేసుకో. అందుకే ప్రభు అంటారు కదా, నా కొరకు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. ఫర్ ఎవ్రీథింగ్ ప్రభుడు స్తుతించాలి. పిల్లరా దావీదు జీవితంలో చాలాసార్లు ఇబ్బందులు పడ్డాడు, ఎప్పుడూ స్తుతించడం మానలేదు. అభిషేకము తరుముతున్నప్పుడు స్తుతిస్తున్నాడు, నిందలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లాసెస్ వచ్చినప్పుడు దేవుని స్తుతించడం మానలేదు. ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి విషయమునందు, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు దేవుడికి చెల్లించాలంట. ఇలాగ చేయట మన విషయంలో దేవుని చిత్తము. అలాగున చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చాలా మంది భక్తులు వారి కష్టాల్లో, నష్టాల్లో దూషించలేదు, పిల్లలు ప్రభుని స్తుతించారు, దేవుని కనపరిచారు, ప్రభు కొరకు జీవించారు. వాళ్ళు అపోస్తలుడైన పౌలు ఓడలో ప్రయాణం అవుతున్నప్పుడు పిల్లరా భయంకరమైన తుఫాను వచ్చి వాడు మునిగిపోతున్నట్టుగా, ప్రాణం పోతున్నట్టుగా ఉన్న సమయంలో ధైర్యంగా లేచి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు పౌలు శీలను జైల్లో పెట్టినప్పుడు, చెరసాల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అపోస్తల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తల గ్రంథం 16వ అధ్యాయం 15-25 వచనం చూడండి. 16-25. But at the midnight, 25. about midnight, Paul and Silas, we are praying and singing hymns to God, and the other prisoners we are listening to them. చాలు చదువుమా. But at the midnight, Paul and Silas were praying and singing hymns to God, and prisoners were listening to them. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది. మధ్యరాత్రి వేళ పిల్లరా, అప్పటికే పిల్లరా మరి లూదియా అనే సహోదరికి సువార్త ప్రకటించి బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం వెళ్తుంటే పుతోను అనే దెయ్యం పట్టిన ఒక యవనస్తురాలు విడిపించారు. పిల్లరా పట్టణం అంతా గలిబిలైపోయింది, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యకారాలు జరిగిపోతున్నాయి. అప్పుడు జనసమూహం అంతా గ్రిడ్జ్తో, కక్షతో 16-22 ప్రకారం జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చి న్యాయాధిపతుల వారి వస్త్రములు లాగివేసే వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి పౌలుని శీలను చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి పిల్లరా మరి ఆ బొండ వేసి బిగించారట. చాలా దెబ్బలు కొట్టారట, ఒళ్ళంతా హోనమైపోయింది, దెబ్బలు గాయాలు. ఆ రోజంతా రెస్ట్ లేదు అసలు పౌలు గారికి, శీల గారికి. జైలు వేశారు, మధ్యరాత్రి వాళ్ళ ఆ సమయంలో పిల్లరా పీకలమయ్యా ఏదో పెట్టింది తినేసి పిల్లరా మైమర్చి నిద్రపోవలసిన ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థన చేస్తున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. They were praying and also as well as they were singing to the Lord. దెబ్బలు కొట్టినప్పుడు స్తుతులేటండి, ప్రార్థనలేటండి, ఏమి మెచ్యూరిటీ అండి అది. దెబ్బలు గాయాలు పడినప్పుడు స్తుతించగలమా? లేమేమో, అంత పరిపక్వత ఇంకా మనకు రాలేదు. అయితే ప్రభు అంటున్నాడు, ప్రతి విషయం మనది మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము, గాడ్స్ విల్ ఫర్ యూ. పౌలు శీలను ఎప్పుడైతే స్తుతించారో అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, గ్రేట్ ఎర్త్క్వేక్. 27 చదువునా? Suddenly there was such a violent earthquake.
ఏ అర్థం? And the keeper of the Violent prison. వైలెంట్ ఎర్త్క్వేక్ వచ్చిందంట, భయంకరమ మహాభూకంపం వచ్చిందంట. ఆ భూకంపానికి చెరసాల పునాదులు అదిరేయట, తలుపులన్నీ తెరుచుకున్నాయట, ఆంధ్రపాంతకాలు ఊడేయంట. ఇదేమి భూకంపం రా బాబు. మామూలుగా భూకంపం వస్తే గోళ పడిపోయి అందరూ చచ్చిపోతారు, కానీ ఈ భూకంపం ఎవడు చచ్చిపోలే. పునాదులు ఎదురేయట, తలుపులు తెరుచుకున్నాడట. తలుపులు తెరుచుకున్నట్టు అర్థం ఉంది. అందరి బంధకాలు ఊడిపోవడం ఏంటి, సంఖ్యలు ఊడిపోవడం ఏంటి, నాకు అర్థం కాలేదు. వీళ్ళ ప్రార్థన అంత శక్తి కలిగినదిగా ఉంది, వారి స్తుతి అంత పవర్ఫుల్గా ఉంది. చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు, బాప్తిస్మం ఇచ్చాడు. పిల్లరా, దేవుడు ఒక గొప్ప కార్యం చేసే వారిని చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళాడు. అలా 40 వచ్చిన ప్రకారం అక్కడ సహోదరు చూచి ఆదరించి బయలుదేరి పోయేది. తెస్సలోనికి వచ్చేది. నా ప్రియులారా, ఈ రాత్రి మనం ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సంతోషం కలిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు స్తుతించడం పెద్ద గొప్ప ఏం కాదు. మేలు జరగనప్పుడు స్తుతించడం గొప్ప, కీడు జరిగినప్పుడు స్తుతించడం గొప్ప. అలాగని మనకి కీడు జరుగుతుందని కాదు, ఆ మెచ్యూరిటీ లెవెల్లోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడండి. ఆ పరిపక్వతలో కూడా మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. అలాగని మేలు జరిగినప్పుడు స్తుతించద్దు అని నేను చెప్పట్లేదు. మరి ఎక్కువగా స్తుతించాలి. దేవుడు కార్యం చేసిన తర్వాత మరి ఎక్కువగా మరి బలముగా దేవుని స్తుతించాలి. అటువంటి పరిపక్వత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి ప్రభు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ప్రతి విషయం ఉన్నది. పౌలు సైలస్ వలె ప్రభా, యోబు వలె, దావీదు వలె ప్రభు నాయన ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాకు నేర్పించండి. అయా అనుభవం మమ్మల్ని నడిపి ఆ పరిపక్వత మాకు దయచేయండి. నాయన వాక్యాన్ని అర్థం చేసుకున్న పరిపక్వత, మీ హృదయాన్ని గమనించి గ్రహించే పరిపక్వత మాకు దయచేయండి. ఈ రాత్రి సందేశాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చమని యేసు శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణముడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. సీ యు.